స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 14. ఈ వీడియోలో ఓవరాల్గా టెన్సెస్ గురించి తెలుసుకుందాం. టెన్స్ అంటే టైం లేదా కాలము. ప్రధానంగా టెన్సెస్ 3 రకాలు. అవి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రతిదానిలో మళ్ళీ 4 రకాలుగా ఉన్నాయి. అవి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తంగా 12 టెన్సెస్ ఉన్నాయి. అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హెల్పింగ్ వర్బ్ మరియు వర్బ్లను బట్టి ఆ వాక్యం ఏ టెన్స్లో ఉందో చెప్పగలం. అలాగే వర్బ్స్ కూడా కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి. కంటిన్యూస్ అని ఎక్కడొచ్చినా ఆ టెన్స్లో వర్బ్ ఎప్పుడు V1 ప్లస్ ఇంగ్ ఫార్మే ఉంటుంది. ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్, థర్డ్ కాలం చూడండి, వర్బ్ అని ఉంది కదా. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అప్పుడు కూడా V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ వచ్చింది. పాస్ట్ కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్, ఫ్యూచర్ కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. సో ఈ ఇంగ్ ఫార్మ్ అనేది కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పర్ఫెక్ట్ టెన్స్ అని ఎక్కడైతే మనం చూస్తున్నామో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఈ చోటల్లా కూడా వర్బ్ ఫామ్ V3 వర్బ్ ఫామ్ ఉంది. నోటీస్ చేయండి. చెప్పబడినటువంటి 12 టెన్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్. అయితే ఇవి ఏ ఏ సందర్భాల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి అంటే చూడండి. రెగ్యులర్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, నిత్యము జరిగే పనులకు. ఎగ్జాంపుల్, I go to school by bus. సెకండ్ వన్, హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసే పనులకు. ఎగ్జాంపుల్, I take milk every day. థర్డ్ వన్, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్ట అయిష్టాల గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి. She likes ice cream. నెంబర్ 4, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, నిత్య సత్యాలు. ఎగ్జాంపుల్, the sun rises in the east. నెంబర్ 5, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్, భవిష్యత్ ప్రణాళికలకు. ఎగ్జాంపుల్, PM విజిట్స్ అమెరికా నెక్స్ట్ మంత్. 6, న్యూస్, రిపోర్ట్స్ ఎట్సెట్రా, వార్తలు అలాంటి వాటి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆ హెడ్డింగ్స్ అనేవి గమనిస్తాం. ఎగ్జాంపుల్, CM రిజెక్ట్స్ దేర్ డిమాండ్స్. 7, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, సంస్కృతి సంప్రదాయాలకు. ఎగ్జాంపుల్, పంజాబీ విమెన్ వేర్ చుడిదార్స్. నెక్స్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ am, are, is. ఈ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగించాలో చూద్దాం. థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. మాట్లాడుతున్న సమయానికి ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ప్రస్తుతంలో కొనసాగుతూ ఉన్న పనిని ఆర్ స్థితిని తెలియజేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. కొన్ని వాక్యాలను గమనిద్దాం. నేను టీవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ. వారు ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్. ఆమె వంట చేస్తుంది. షీ ఈస్ కుకింగ్. నేను టీవీ చూస్తుండడం లేదు. ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ. వారు ఆడటం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్. ఆమె వంట చేస్తుండడం లేదు. షీ ఈజ్ నాట్ కుకింగ్. మీరు టీవీ చూస్తున్నారా? ఆర్ యు వాచింగ్ టీవీ? మీరేమి చూస్తున్నారు? వాట్ ఆర్ యు వాచింగ్? ఆమె వంట చేస్తుందా? ఈజ్ షీ కుకింగ్? ఆమె ఏమి వండుతుంది? వాట్ ఈజ్ షీ కుకింగ్? మీరు టీవీ చూస్తుండడం లేదా? అరెంట్ యూ వాచింగ్ టీవీ? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో స్థితిని తెలియజేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని నేను చదువుతున్నాను. ఐ యామ్, యు ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇవన్నీ కూడా సింగులర్గా చూస్తున్నాం. యూకి సింగులర్ యూఏ, ప్లూరల్ యూఏ కనుక ఇక్కడ మనం ఉపయోగిస్తుంది సింగులర్గా కన్సిడర్ చేయండి. ఎగ్జాంపుల్స్ చదువుదాం. ఐఎమ్ ఇన్, ఐఎమ్ అవుట్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాడ్, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ యాంగ్రీ, ఐఎమ్ సెలెక్టెడ్, ఐఎమ్ స్టూడెంట్.
You are in, you are out. You are happy, you are sad, you are hungry, you are angry, you are selected, you are student. He is in, he is out, he is happy, he is sad, he is hungry, he is angry, he is selected, he is student. She is in, she is out, she is happy, she is sad, she is hungry, she is angry, she is selected, she is student. అలాగే రైట్ సైడ్ కూడా గమనించండి. వి ఆర్, యు ఆర్, దే ఆర్ అంటే ఇవన్నీ ప్లూరల్గా చూస్తున్నాం. మిగిలిన అవుట్ సైడ్ వర్డ్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఒక ఎగ్జాంపుల్ చదువుతాను. యు ఆర్ హ్యాపీ, యు ఆర్ సాడ్, యు ఆర్ హంగ్రీ, యు ఆర్ యాంగ్రీ, యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ స్టూడెంట్స్, యు ఆర్ ఇన్, యు ఆర్ అవుట్. ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ ఏ సందర్భాల్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలో చూద్దాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ముందుగా హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్, హ్యాజ్ ఉపయోగించేటువంటి సందర్భాలు. ఫస్ట్ వన్ ఫినిష్డ్ యాక్షన్స్, పాస్ట్ ఈవెంట్, ప్రెజెంట్ రిజల్ట్. ముగిసిన పనులు, గతంలో జరిగింది, ప్రస్తుతంలో దాని ఫలితం. ఎగ్జాంపుల్, హీ హ్యాస్ లాస్ట్ హిస్ బుక్, హీ క్యాంట్ ఫైండ్ ఇట్. సెకండ్ అన్ఫినిష్డ్ యాక్షన్స్, డ్యూరేషన్ ఫ్రమ్ పాస్ట్ అంటిల్ నౌ. అసంపూర్తి పనులు, గతంలో నుండి ప్రస్తుతం వరకు. ఎగ్జాంపుల్, దే హ్యావ్ వర్క్డ్ ఎట్ టీ కంపెనీ ఫర్ 7 years. నెంబర్ 3 రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అప్పుడే లేదా ఇటీవల ముగిసిన పనులు. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ జస్ట్ రీచ్డ్ హోమ్. 4 లైఫ్ ఎక్స్పీరియన్స్, జీవిత అనుభవాలు. హ్యావ్ యూ ఎవర్ సీన్ తాజ్ మహల్? 5 మల్టిపుల్ యాక్షన్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్, వేర్వేరు సమయాల్లో అనేక పనులు. ఎగ్జాంపుల్, దే హ్యావ్ విజిటెడ్ అస్ సెవరల్ టైమ్స్. నెక్స్ట్ అకంప్లిష్మెంట్స్, పూర్తి చేసే లేదా సాధించే పనులు. మ్యాన్ హ్యాస్ వాక్డ్ ఆన్ ద మూన్. 7th వన్ చేంజెస్ ఓవర్ టైమ్, కాలానుగుణంగా మార్పులు. ఎగ్జాంపుల్, డేవిడ్ హ్యాస్ బికమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడికల్ ఇష్యూస్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఏ ఏ సందర్భాల్లో వాడాలో చూద్దాం. టు టాక్ అబౌట్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈస్ కంటిన్యూయింగ్ నౌ. దిస్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ విత్ ఫర్ ఆర్ సిన్స్. గతంలో ఒక పని మొదలై వర్తమానంలో ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ ఫర్ 10 years. నేను వైజాగ్లో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. సెకండ్, I have been living in Vizag since 2012. నేను వైజాగ్లో 2012 నుండి నివసిస్తున్నాను. గమనిస్తే ఫర్ 10 years అది పీరియడ్ ఆఫ్ టైం కనుక ఫర్ వాడాము. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పబడుతుంది సెకండ్ ఎగ్జాంపుల్లో 2012 నుండి. అందుచేత ఇది పాయింట్ ఆఫ్ టైం కనుక సిన్స్ అని ఉపయోగించాం. థర్డ్ వన్ షీ హాస్ బీన్ రైటింగ్ ఫర్ ఎన్ అవర్. ఆమె 1 గంట నుండి వ్రాస్తుంది. 4 దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 4 PM. వారు సాయంత్రం 4 గంటల నుంచి ఆడుతున్నారు. 5 యూ హ్యావ్ నాట్ బీన్ పేయింగ్ రెంట్ ఫర్ 2 months. మీరు 2 నెలలుగా అద్దె కట్టడం లేదు. 6 హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 hours. మీరు ఇక్కడ 2 గంటలుగా వేచి ఉన్నారా? 7 హ్యాస్ షీ బీన్ టీచింగ్ ఫర్ మెనీ ఇయర్స్. ఆమె కొన్ని సంవత్సరాలుగా బోధిస్తుందా? 8 హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టీచింగ్. మీరు ఎంతకాలంగా బోధిస్తున్నారు? అలాగే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తే ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాం. అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే గమనిస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. సిన్స్తో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ సిన్స్ 2015. సెకండ్, షీ హాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్. థర్డ్, దే హ్యావ్ బీన్ మ్యారీడ్ సిన్స్ 2000. 4 he has been here since 4 PM. 5 she has been singing since her childhood. 6 Ryan has been traveling since December. 7 he has been running temperature since last night. 8 they have been staying in city inn since Saturday. అలాగే ఫర్తో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి. ఓకే, ఫస్ట్ I have been living in Vizag for 15 years. Second, she has been cooking for few hours. Third, they have been married for 25 years. 4,
She has been here for 2 hours. 5. She has been singing for few minutes. 6. Ryan has been traveling for few months. 7. He has been running temperature for few hours. 8. They have been staying in City Inn for 3 days. Next, simple past tense. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ డిడ్. సింపుల్ పాస్ట్ టెన్స్ని గతంకి సంబంధించిన వాటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ వన్, నేను వారిని నిన్న కలిశాను. ఐ మెట్ దెమ్ ఎస్టర్డే. సెకండ్, అతను కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. హీ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. థర్డ్, వారు ఇక్కడికి రాలేదు. దే డింట్ కమ్ హియర్. 4, మీరు హోంవర్క్ చేయలేదు. యు డింట్ డూ హోంవర్క్. 5, మీరు ఎప్పుడు వచ్చారు. వెన్ డిడ్ యూ కమ్. 6, ఆమె మిమ్మల్ని అడిగిందా. డిడ్ షీ ఆస్క్ యూ. 7, ఆమె మిమ్మల్ని ఏమడిగింది. వాట్ డిడ్ షీ ఆస్క్ యూ. 8, మీరు వెళ్ళలేదా. డింట్ యూ గో. 9, మీరు ఎందుకు వెళ్ళలేదు. వై డింట్ యూ గో. 10, అతను కొనలేదా. డింట్ హీ బై. 11, అతను ఎందుకు కొనలేదు. వై డింట్ హీ బై. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వజ్, వర్. గతంలో కొనసాగుతున్న పనిని లేదా స్థితిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్, నేను ఆ సమయంలో మార్కెట్కి వెళుతున్నాను. ఐ వాజ్ గోయింగ్ టు మార్కెట్ దట్ టైమ్. ఆమె ఆ సమయంలో నోట్స్ వ్రాస్తుంది. షీ వాజ్ రైటింగ్ నోట్స్ దట్ టైమ్. మీరు నిద్రపోతున్నారు. యు వర్ స్లీపింగ్. వారు వ్రాస్తుండడం లేదు. దే వర్ నాట్ రైటింగ్. అతను నిద్రపోతుండడం లేదు. హీ వాజ్ నాట్ స్లీపింగ్. మీరు ఆ సమయంలో ఏం చేస్తున్నారు. వాట్ వర్ యు డూయింగ్ దట్ టైమ్. 7, అతను ఆ సమయంలో ఏం చేస్తున్నాడు. వాట్ వాజ్ హీ డూయింగ్ దట్ టైమ్. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ హ్యాడ్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే, వన్ ఈవెంట్ హ్యాపెన్ బిఫోర్ అనదర్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన ఒక పని కంటే ముందు జరిగిన పనిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, నేను ఆఫీస్కి చేరుకునేటప్పటికి ధీరజ్ బయటికి వెళ్ళిపోయాడు. ధీరజ్ హ్యాడ్ గాన్ అవుట్ వెన్ ఐ అరైవ్డ్ ఇన్ ద ఆఫీస్. గమనించండి, రెండూ గతంలో జరిగిపోయినవే. అయితే ఒకానొకటి జరిగిపోయిన దానిని గురించి చెప్తున్నాము. ఆ సమయంలో ఒకటి జరిగింది అప్పుడే అన్నట్టు. ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను అనేది గతం. ఓకే, ఆ పర్టికులర్ టైంకి ఒక పని అప్పుడే జరిగింది. ఏంటది. ధీరజ్ బయటికి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళే సమయానికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అని అర్థం. సెకండ్, కంప్యూటర్ క్రాష్ అవ్వకముందే నేను డేటా సేవ్ చేశాను. ఐ హ్యాడ్ సేవ్డ్ ద డేటా బిఫోర్ ద కంప్యూటర్ క్రాష్డ్. థర్డ్, వారు వచ్చేటప్పటికే మేము వంట మొదలు పెట్టాము. వెన్ దే అరైవ్డ్ వీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ కుకింగ్. 4, నేను ఇల్లు చేరుకునేటప్పటికే వారు మార్కెట్కి వెళ్ళారు. దే హ్యాడ్ గాన్ టు మార్కెట్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. 5, నేను స్టేషన్కి చేరుకునే సమయానికి ట్రైన్ అప్పుడే వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ జస్ట్ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్. ఏ సందర్భంలో ఈ టెన్స్ ఉపయోగించాలి అంటే, an action that started in the past continued up until another time in the past. గతంలో ఒకానొక సమయానికి ముందు ఎప్పుడో మొదలైన పని చెప్పబడిన గతంలో ఆ సమయానికి ఇంకా జరుగుతూ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్, నాకు ప్రమోషన్ వచ్చేటప్పటికి నేను 5 సంవత్సరాలుగా ఆ కంపెనీలో పని చేస్తుండినాను. I had been working at the company for 5 years when I got the promotion. Second, మేరీ తన కాలు విరిగేటప్పటికి ప్రతిరోజు 2 మైళ్ళు నడుస్తుండేది. మేరీ had been walking 2 miles a day before she broke her leg. Third, వారు 2 గంటలుగా ఫుట్బాల్ ఆడుతుండినారు. They had been playing football for 2 hours. 4, ఆ చైల్డ్ ఉదయం నుండి చదువుతుండినాడు. The child had been studying since morning. 5, వారు 2 రోజులుగా ప్రయాణం చేస్తుండినారు. They had been traveling for 2 days. Next, simple future tense. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ షెల్, విల్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు వాడాలంటే,
యాక్షన్స్ టు బి డన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో చేయబోయే పనిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. వాక్యాలు: ఫస్ట్ వన్, నేను రేపు వస్తాను, ఐ విల్ కమ్ టుమారో. సెకండ్, మీరు అతన్ని తర్వాత కలుస్తారు, యు విల్ మీట్ హిమ్ లేటర్. థర్డ్, రేపు వర్షం పడుతుంది, ఇట్ విల్ రెయిన్ టుమారో. 4, ఆమె డిసెంబర్లో పెళ్లి చేసుకుంటుంది, షీ విల్ గెట్ మ్యారీడ్ ఇన్ డిసెంబర్. 5, నేను అక్కడికి వెళ్ళను, ఐ వోంట్ గో దేర్. 6, వారు ఆపరు, దే వోంట్ స్టాప్. 7, నేను నీకు సాయం చేయనా, షెల్ ఐ హెల్ప్ యూ. 8, రేపటికల్లా మీరు చేరుకుంటారా, విల్ యూ అరైవ్ బై టుమారో. 9, మీరు రేపు రారా, వోంట్ యూ కమ్ టుమారో. 10, మీరు రేపు ఎందుకు రారు, వై వోంట్ యూ కమ్ టుమారో. నెక్స్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ షెల్ బి, విల్ బి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ఆన్గోయింగ్ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో జరగబోతూ ఉన్న పనిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వాడతాం. వాక్యాలు చూడండి. ఫస్ట్ వన్, వేర్వేరు టాపిక్స్ మీద నేను ఆర్టికల్ వ్రాయబోతుంటాను, ఐ విల్ బీ రైటింగ్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. సెకండ్, ఆమె మీతో మాట్లాడబోతుంటుంది, షీ విల్ బీ టాకింగ్ టు యూ. థర్డ్, రోహిత్ ఇక్కడ వచ్చే ఆదివారం షాపింగ్ చేయబోతుంటాడు, రోహిత్ విల్ బీ షాపింగ్ హియర్ నెక్స్ట్ సండే. 4, మేము క్రికెట్ ఆడబోతుంటాం, వి విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. 5, నేను బయటికి వెళ్ళబోవడం లేదు, ఐ వోంట్ బీ గోయింగ్ అవుట్. 6, ఆమె వండబోవడం లేదు, షీ వోంట్ బీ కుకింగ్. 7, మీరు ఒక బొమ్మ తయారు చేయబోతుంటారా, విల్ యూ బీ మేకింగ్ ఎ డాల్. 8, అతను సమస్యను ఎదుర్కోబోతున్నాడా, విల్ హీ బీ ఫేసింగ్ ఎ ప్రాబ్లం. 9, మీరు ఎప్పుడు రాబోతున్నారు, వెన్ విల్ యూ బీ కమింగ్. 10, మీరు చదవడానికి సమయాన్ని వెచ్చించబోతున్నారా, విల్ యూ బీ స్పెండింగ్ టైమ్ ఫర్ స్టడీస్. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ షెల్ హ్యావ్, విల్ హ్యావ్. ఎప్పుడు ఇది వాడాలి అంటే యాక్షన్స్ దట్ విల్ బీ కంప్లీటెడ్ బిఫోర్ సమ్ అదర్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒకానొక సమయానికి ముందే జరగబోయిన పనిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్స్: ఫస్ట్ వన్, నేను ఈ సాయంత్రం 6 కల్లా ఈ పుస్తకం ముగిస్తాను, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ బుక్ బై 6 PM టుడే. సెకండ్, అతను రేపు ఉదయం 5 కల్లా చేరుకుంటాడు, హీ విల్ హ్యావ్ అరైవ్డ్ బై 5 AM టుమారో. థర్డ్, రేపు ఉదయానికల్లా వర్షం ఆగుతుంది, ఇట్ విల్ హ్యావ్ స్టాప్డ్ రైనింగ్ బై టుమారో మార్నింగ్. 4, ఆమె వచ్చే వారానికల్లా ఈ పని ముగించదు, షీ వోంట్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ వీక్. 5, నీవు వచ్చే సంవత్సరానికల్లా గ్రాడ్యుయేట్ అవుతావా, విల్ యూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. ఎప్పుడు వాడాలి అంటే యాక్షన్స్ దట్ విల్ కంటిన్యూ అప్ అంటిల్ అ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒకానొక సమయానికి ముందెప్పుడో ఒక పని మొదలై భవిష్యత్తులో ఆ సమయానికి ఇంకా జరగబోతూ ఉన్న పనిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. వాక్యాలు చూద్దాం. ఫస్ట్ వన్, డిసెంబర్లో 3 నెలలుగా ఇంటి నుంచే పని చేయబోతుంటాను, ఇన్ డిసెంబర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై హోమ్ ఫర్ 3 months. సెకండ్, 4 గంటలకు వారు 30 నిమిషాలుగా వేచి ఉంటారు, ఎట్ 4 o'clock they will have been waiting for 30 minutes. థర్డ్, అతనికి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి 38 సంవత్సరాలుగా కిక్ బాక్సింగ్ బోధిస్తుంటాడు, when he turns 60 he will have been teaching kick boxing for 38 years. 4, నేను 5 గంటలుగా డ్రైవింగ్ చేయబోతుంటాను, I will have been driving for 5 hours. 5, ఆమె టీవీ చూడబోతుంటుంది, she will have been watching TV. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ వాటి నెగటివ్ ఫార్మ్స్ గమనించండి. లెఫ్ట్ కాలమ్, డూ, డోంట్, డస్, డజంట్, యామ్, యామ్ నాట్, ఆర్, అరెంట్, ఈజ్, ఇజంట్, హ్యావ్, హ్యావెంట్, హ్యాస్, హ్యాజంట్, హ్యావ్ బీన్, హ్యావెంట్ బీన్, హ్యాస్ బీన్, హ్యాజంట్ బీన్. ఫస్ట్ కాలంలో చదివినవన్నీ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్గా చూస్తున్నాం.
ఇప్పుడు సెకండ్ కాలం చూడండి. డిడ్, డింట్, వాజ్, వజంట్, వర్, వరెంట్, హ్యాడ్, హ్యాంట్, హ్యాడ్ బీన్, హ్యాడ్ంట్ బీన్. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. షెల్, షాంట్, విల్, వోంట్, షెల్ బి, షాంట్ బి, విల్ బి, won't be, shall have, shan't have, will have, won't have, shall have been, shan't have been, will have been, won't have been. అలాగే ఆక్సిలరీస్ వాటి నెగటివ్ ఫార్మ్స్ గమనించండి. హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, హ్యాస్ టు, డజంట్ హ్యావ్ టు, హ్యాడ్ టు, డింట్ హ్యావ్ టు, వాంట్ టు, డోంట్ వాంట్ టు, వాంట్స్ టు, డజంట్ వాంట్ టు, వాంటెడ్ టు, didn't want to, need to, need not to, needs to, need not to, needed to, didn't need to, dare to, dare not to, dares to, dare not to, dare to, didn't dare to. వీటిలో need to, needs to, అలాగే dare to, dares to, వీటికి మాత్రం don't to, doesn't రాలేదు. ఎలా వచ్చాయంటే need not to, dare not to. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ చూద్దాం. లైక్ టు, డోంట్ లైక్ టు, లైక్స్ టు, డజంట్ లైక్ టు, లైక్ టు, డింట్ లైక్ టు, వుడ్ లైక్ టు, వోంట్ లైక్ టు, ఏబుల్ టు, నాట్ ఏబుల్ టు ఆర్ అనేబుల్ టు, కెన్, క్యాంట్, కుడ్, కుడ్ంట్, మే, మే నాట్, యూజ్డ్ టు, నాట్ యూజ్డ్ టు, గోయింగ్ టు, నాట్ గోయింగ్ టు, షుడ్ హ్యావ్, షుడ్ంట్ హ్యావ్. నెక్స్ట్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే షార్ట్ ఫార్మ్స్. ఐ యామ్, యామ్, వి ఆర్, విర్, యు ఆర్, యుర్, హీ ఈజ్, హీజ్, షీ ఈజ్, షీజ్, ఇట్ ఈజ్, ఇట్స్, దట్ ఈజ్, దట్స్, దెర్ ఈజ్, దేర్స్, వాట్ ఈజ్, వాట్స్, హూ ఈజ్, హూజ్. రైట్ సైడ్ చూడండి. ఐ యామ్ నాట్, ఐమ్ నాట్, we are not, we're not, or we aren't. You are not, you're not, you aren't. He is not, he's not, or he isn't. She is not, she's not, or she isn't. It is not, it's not, or it isn't. They are not, they're not, or they aren't. అలాగే I have, I've, we have, we've, you have, you, they have, they've, he has or he is, his, she has or she is, she's, it has or it is, its, cannot, can't, could not, couldn't. రైట్ సైడ్ నోటీస్ చేయండి. I will not, I won't, we will not, we won't, you will not, you won't, he will not, he won't, she will not, she won't, it will not, it won't, they will not, they won't. అలాగే I will, I'll, we will, will, you will, you'll, he will, he'll, she will, she'll, it will, it'll, they will, they'll, I had or I would, I'd, we had or we would, we'd, you had or you would, you'd, he had or he would, he'd, she had or she would, she'd, it had or it would, it'd, they had or they would, they'd. ఓవరాల్గా ఈ లెసన్లో 12 టెన్సెస్ గురించి తెలుసుకున్నాము. అలాగే షార్ట్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ లెసన్లో ఆక్సిలరీస్ అంటే సహాయకాలు గురించి నేర్చుకుందాం.